పేరు కాసిం అనగానే అందరూ ముస్లిం అనుకుంటారు. మాది నల్లమల్ల అంచు ఊరు, అంబట్పల్లి మా ఊరు. ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఒడిదుడుకులు, వాటన్నిటినీ అధిగమిస్తూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ వరకు చేరుకున్నాను. మొట్టమొదలు అనుకున్నది ఏమిటంటే ఆర్ట్స్ కాలేజీలో క్లాసులు సరిగ్గా నడవాలి. ఇది నా లక్ష్యం. నేను బేసిక్గా టీచర్ను. క్లాస్ రూమ్ టీచింగులో రోజు నిమగ్నమై ఉండటం నాకు చాలా ఇష్టం. రాయటం నాకు ఇష్టం, ఉపన్యాసాలు ఇవ్వటం నాకు ఇష్టం. ఈ సెమిస్టర్లో పర్సంటేజ్ చూస్తే 65%, 65 నుంచి 75% మధ్యలో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నట్టే 1000 మంది ఉన్నారు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు ఒక చాలా తీవ్రమైన ప్రాబ్లం వచ్చింది. ఒక విద్యార్థి సంఘానికి నాకు ఘర్షణ ఏర్పడి వాళ్ళు నన్ను హత్య చేయడం వరకు కూడా వెళ్ళారు. దప్పికేసి నీళ్లు అడిగితే కుండలో నీళ్లు తీసుకొచ్చి ఇట్లా పైనుంచి పోస్తే మేము ఇట్లా దోశలు పట్టుకొని తాగేది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక్క పాఠం కూడా నా చేత రాయించలేదు. సబ్జెక్టులో నా నాలెడ్జ్ ఏందో ప్రపంచానికి అంతా తెలుసు. ఆయా చోట్ల కొందరు వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తులు నన్ను అక్కడికి ఎంటర్ కానివ్వరు. ఇంటలెక్చువల్ డిస్క్రిమినేషన్. నేను ఆల్రెడీ అకాడమిక్ అన్టచబిలిటీ అని బుక్ రాశాను. అయినా నేను సబ్జెక్టు నమ్ముకున్నాను, సమాజాన్ని నమ్ముకున్నాను. కుల మతాలు గీసుకున్న గీతలదొచ్చి పంజరాన పట్టువడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించే తిరుగులేదు విశ్వనరుడా. స్టూడెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు జార్జ్ రెడ్డి సమయంలో జరిగిన ఎలక్షన్స్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి ఆ రోజుల్లో చెప్పారు, యూనివర్సిటీ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, తగిన నిధులు ఉండాలి, పాఠం చెప్పే ప్రొఫెసర్లు ఉండాలి. నా మొదటి లక్ష్యం, నా కళ ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్ కావాలన్నది నా కళ. రాజకీయ నాయకుల బర్త్డేలు చేస్తారు. అసలు ఉస్మానియా యూనివర్సిటీకి రాజకీయ నాయకుడికి ఏంటి సంబంధం? ఇది నా ప్రశ్న. ఎన్నడూ లేదు ఇలాంటిది. నేను 30 ఏళ్ళ నుంచి యూనివర్సిటీలో ఉన్నా. రావచ్చు, పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు, నీ ఇంటి జాగా అడ్డబండి నీవే నిలుపుకోవచ్చు. ఈ ఓయూ ఎట్లుంది? రావచ్చు, పోవచ్చు, ఇక్కడ తాగొచ్చు, తన్నాలు ఆడవచ్చు, ఎగురొచ్చు, సెటిల్మెంట్లు చేయొచ్చు. ఇదేమిటి యూనివర్సిటీ అండి? ఒక కుల సంఘం వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చొని పంచాయతీ పెట్టుకున్నారు. పంచాయతీ చేసి ఒకరినొకరు కొట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటే ఒక ఎస్ఐ అడ్డం పోయాడు. పాపం అడ్డం పోతే ఆయన తల పగలు కొట్టింది. ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగింది ఇది సంవత్సరం కిందట. ఏం అన్యాయం ఇది? అసలు క్యాస్ట్ అడగవలసిన అవసరం ఏమొస్తుంది ఇంటర్వ్యూలో? రాజకీయ నాయకులు విద్యార్థులను అల్లర్లు చేయించడానికి వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం. నిజమే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాకు తెలిసి ఫీజులు అనేటటువంటివి ప్రైవేట్ యూనివర్సిటీస్తో వేరే వాటితో పోల్చుకుంటే ఇక్కడ ఒక హేతుబద్ధంగానే ఉన్నాయి. 99లో నేను విరసంలో చేరాను. 1970లో ఆ సంఘం ఏర్పడింది. దానికి మొదటి అధ్యక్షుడు శ్రీశ్రీ. జనవరి 18 నాడు ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది. ఆ సంస్థ రాజకీయాలు, ఆ సంస్థ సృష్టించే సాహిత్యం అంటే నాకు ఇష్టం. ఆ ఏకీభావంతో నేను పనిచేస్తూ ఉన్నాను. రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? నేను టీచర్గా చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను ఆల్రెడీ నిమగ్నమై ఉన్నాను. తల్లులు గర్భశోకం అనుభవించి బిడ్డల్ని ప్రసవిస్తారు. ఆ బిడ్డలు తల్లులకు చెప్పా పెట్టకుండా ఉద్యమంలోకి వెళ్ళిపోయి చనిపోతారు. శవమై తిరిగి ఇంటికి వస్తారు. పేద తల్లుల జీవితంలో ఉండే ప్రతీకలను తీసుకొని పాట రాశాడు. కావు కావున కాకులరిసే తలుపు తెరసి పలకరిస్తాం, మీరు కాకమ్మలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా, మా బిడ్డలు.